మంచియన్స్ అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ 4 days గా మన వీడియోస్ చూస్తున్నారు కదా. ముందుగా అందరికి దసరా శుభాకాంక్షలు. ఈ రోజు 5th డే కాబట్టి ఈ రోజు ఏ అమ్మవారిని కొలుస్తారు, ఏ ప్రసాదం పెడతారు, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, దీనిలో ఉన్న మిస్టరీ పాయింట్స్ ఏంటి అవన్నీ మనం ఈ ఎపిసోడ్ లో చూద్దాం. బిఫోర్ దాట్ వెల్కమ్ టు మమన్ మంచియన్స్. ఫస్ట్ మనం అన్నం వండుకోవాలి. సరే మీరైతే అన్నం ఉండండి, ఈలోపు నేను ఆడియన్స్ ఒక చిన్న స్టోరీ చెప్పేస్తాను. 5th డే అంటే మనకి ఏ అమ్మవారిని కొలుస్తాం? స్కందమాతని కొలుస్తాం. స్కందమాత అంటే ఎవరంటే స్కందుడి తల్లి. స్కందుడు అంటే ఎవరు? అదే మన సుబ్రహ్మణ్య స్వామి. అప్పట్లో తారకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడంట. ఆ రాక్షసుని చంపాలంటే శక్తికి శివుడికి పుట్టిన బిడ్డ అయితేనే చంపగలడని అందరూ అనుకున్నారంట. సతీదేవి అప్పుడే పార్వతిగా పుట్టడం, మళ్ళీ శివుడు నాకు వద్దు అనడం, ఇవన్నీ జరిగి వాళ్ళు కలిసి ఒక పిల్లోడిని రేస్ చేయడంలో ఈ యుద్ధం అంతా జరిగిందంట. ఈ పిల్లోడిని రేస్ చేసేటప్పుడు ఒక వారియర్ గా రేస్ చేసింది. ఆ రేస్ చేయడం అనేది వారియర్ గా రేస్ చేయడం వల్ల స్కందుడికి మాత అయింది. స్కందుడు అంటే మన పురాణాల్లో రాసిన అర్థం వారియర్, ఒక యోధుడు అని. అందుకని స్కందమాతని ఈరోజు పూజిస్తాం. స్కందమాత అంటే మనకి జనరాసిటీకి, కైండ్నెస్ కి, అంటే మమ్మీకి ఉండే అన్ని క్వాలిటీస్ ని మనం సెలబ్రేట్ చేసుకుంటామంట. దానిలో భాగంగా కలర్ కోడింగ్ ఏదో ఉండాలి. నేనైతే ఆరెంజ్ చేసుకున్నాను. మమ్మీ మ్యాచింగ్ ఎప్పుడు వేస్తుంది ఈ రోజు వేయలేదు, ఎందుకు వేయలేదు నాకు తెలియదు. ఈ మధ్య నేను అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఆ క్వాలిటీస్ ని సెలబ్రేట్ చేసుకోవడంలో వీళ్ళు ఈ కలర్స్ అనేవి బయటకు తీసుకొచ్చారట. సరే మమ్మీ అన్నం అయిపోయిందా? మనమైతే మాస్టర్ చెఫ్ కదా, మనకి ఎలాగో చేయడం రాదని రెసిపీ అమ్మ దగ్గర నుంచి కాపీ కొట్టి మీకు చెప్దాం అనుకుంటున్నాను. దద్దోజనం చేసుకోవాలనుకునే వాళ్ళు అన్నం కొంచెం మెత్తగా ఉడికించుకోవాలంట. అంటే ఒక గ్లాస్ అన్నం ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే దాంట్లో 3 glasses వాటర్ పోస్తే అది కొంచెం మెత్తగా వస్తుందంట. సో అలా మనం అన్నం చేసి పక్కన పెట్టుకోవాలి. అయితే ఈ ఉడికించిన అన్నాన్ని ఒక బౌల్లో తీసుకొని అది ఇంకా మెత్తగా అవ్వడం కోసం లైట్గా స్మాష్ చేసుకుంటున్నారు. నాకైతే ఎప్పుడెప్పుడు పెడతారా నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో ఇది స్మాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు, దాంతోపాటు 1 కప్పు పాలు కూడా అందులో వేశారు. అయితే ఇక్కడ అమ్మ చెప్పిన విషయం ఏంటంటే పుల్లగా కావాలి అనుకునే వాళ్ళు పెరుగు కొంచెం ఎక్కువ వేసుకోవాలంట, కొంచెం కమ్మగా ఉండాలి అనుకునే వాళ్ళు పాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలంట. దాంతోపాటు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఏముందిలో ఉప్పు సరిపోయిందా లేదని టేస్ట్ చూసారు, మనం ప్రసాదం చేసుకుంటున్నాం మర్చిపోకండి. ఏదో కొంచెం ఊరా మరిగ్గా కొంచెం ఉప్పు వేసుకోండి టేస్ట్కి సరిపడినంత. మొత్తం అన్నీ మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ బౌల్. అయితే పోపు కోసం ఒక 1-2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు. మామూలుగా చెప్పలేదు కదా, మొత్తం నాకే తెలిసినట్టు. దాంతోపాటు ఏదోటేమా కొంచెం అల్లం వేసుకోవాలి. తర్వాత దాంట్లో ఎండుమిర్చి పచ్చిమిర్చి కాంబినేషన్లో గ్రీన్ అండ్ రెడ్లో అవి కూడా వేసేసుకోవాలి. తర్వాత కొంచెం అటు ఇటు ఆవేశంగా తిప్పేసుకోవాలి. దాంట్లో కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మా అమ్మ వేసేవరకు ఏం చేయాలో తెలీదు, వెయిట్ చేద్దాం. దాంట్లో కొంచెం ఇంగు వేస్తున్నారు. మా వాళ్ళు ఎల్జీ వాడతారు, మీకు ఇంకా శాంసంగ్ లాంటివి ఏమైనా వాడాలనుకుంటే వాడుకోండి. ఇప్పుడు ఆ పోపుని తీసుకుని వెళ్ళి ఇందాక పక్కన కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో కలిపేశారు. తర్వాత మా అమ్మ కొత్తిమీర వేస్తా అనుకుంటుంది, కానీ ఒక అడవంత వేస్తుంది కొత్తిమీర. అది కొత్తిమీర అనమో దద్దోజనో తెలుసుకునేలోపు మిక్స్ చేసేస్తుంది అనమాట. అయితే మా సైడ్ దద్దోజనం ఇలా చేస్తారు. ఇంకా నా అంత మాస్టర్ చెఫ్స్ కోసం ఇలా ఈజీగా రెసిపీ ఎలా చేసుకోవాలని అమ్మ ఇలా చెప్పేశారనమాట. సో మన దద్దోజనం రెడీ. నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అమ్మవారికి ఎలా నచ్చిందో కనుక్కుని ఆ తర్వాత నేను కూడా ఒక 2 కప్పులు వేసుకుని ఆరగించేస్తాను. ఈ రోజు దద్దోజనం బాగుంది కదా. 6th డే వెరైటీ ఏంటి, అమ్మవారి స్పెషాలిటీ ఏంటి, రేపు అది ఎందుకు సిగ్నిఫికెంట్ అనేది 6th డే వీడియోలో చూద్దాం. టిల్ దెన్ ఒకవేళ మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మంచ్కిన్స్ కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ మంచ్కిన్ విత్ మామ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. సీ యు టుమారో.